మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు, మెస్ ఛార్జీలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అల్పాహార పథకం తరహాలోనే మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేటీకరిస్తే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. గతంలో వరంగల్ జిల్లా ప్రైవేటీకరణలో నాణ్యత లోపాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజాప్రతినిధులు, మంత్రి ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కార్మికుల ఐక్యత కనీస వేతనం 10,000 రూపాయలు, కనీస వేతనం 10,000 రూపాయలు, కనీస వేతనం 10,000 రూపాయలు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని చెప్పి పెద్ద ఎత్తున మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ప్రాణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి నాణ్యమైన భోజనం వడ్డిస్తామని చెప్పేటువంటి నిర్వహణ సమస్యలు పరిష్కరించకపోగా ఇవాళ నిర్వహణను తొలగించే విధంగా ఇవాళ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తా ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్కూళ్ళల్లో 50 రూపాయల నుంచి పనిచేసినటువంటి నిర్వాహకులు మరి ప్రభుత్వ స్కూల్ కదా ఏదో ఒక రోజు మాకు ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తుందని చెప్పి ఆశతోటి పనిచేస్తూ ఉంటే ఈరోజు కనీస వేతనాలు ఇవ్వకుండా ఇలా మెనూ ఛార్జీలు పెంచకుండా ఇలా కార్మికులకు ఐడి కార్డులు, యూనిఫామ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించకుండా ఇలా మేము ఏ సమస్యలైనా పరిష్కారం చేయకుండా కేవలం మమ్మల్ని అందరినీ తొలగించే విధంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇలా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే 2026 ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆగస్టు నెలలోనే ఇప్పుడు ఏదైతే బ్రేక్ఫాస్ట్ అల్పాహార పేరుతోటి హరిహర చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది జిల్లాలో. ఇవాళ మొత్తం కూడా మోడర్న్ కిచెన్లు కడతా ఉన్నారు. ఇవాళ అల్పాహారం మొదలుపెట్టారు. రేపు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. మరి మధ్యాహ్న భోజనం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతే మరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి ఏ రకంగా ఇవాళ నాణ్యమైన రుచికరమైనటువంటి ఆహారం ఎవరు పెడతారని మేము అడుగుతా ఉన్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీన్ని అంత ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళనేమో వేరే ట్రస్ట్ వాళ్ళకు అక్షయ పాత్రకు ఇస్తామంటున్నారు. ఇప్పుడు టిఫిన్స్ వస్తే ఇన్ని సంవత్సరాల నుంచి 2-3 లేకపోతే ఎంతమందిని ఉసురు తలుగుతుంది. ఇంతమంది కార్మికులు ఉన్నారు కదా, దీని మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పిల్లలకు వేడి అన్నం పెడితే వాళ్ళకు ఏ హాస్టల్కి వెళ్ళండి మీరు, ఎక్కడైనా పురుగులు లేకపోతే ఏదో ఒకటి ప్రాబ్లము పిల్లలకు. కానీ మధ్యాహ్న భోజనం ఇదే ఆఫీస్లో మొన్న మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా మాకు రిపోర్ట్ ఏమని వచ్చిందంటే మధ్యాహ్న భోజనం మంచిగా ఉంది, పిల్లలకు మంచిగా అందిస్తున్నారు అని ఇదే ఆఫీస్లో 15 రోజుల కిందట మీటింగ్ జరిగింది. అయినా ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకు టిఫిన్స్ ఇస్తామంటే ఇంతమంది కార్మికులు ఏమైపోతారు? పిల్లలకు ఎప్పుడో 4 గంటలకు 5 గంటలకు వండి తీసుకొస్తే పిల్లల ఆరోగ్యాలు ఏమైపోవాలి? అసలు గవర్నమెంట్ మరీ జీతాలు కావాలి. 10,000 జీతం ఇస్తామన్నారు. మేము ఎక్కువ ఆశిస్తలేము. ఆ 10,000 ఇచ్చి వాళ్ళే గ్యాసు, ఎగ్స్ ఇవి 2 సరఫరా చేస్తే సరిపోతుంది మాకు. అవి 2 చేసి ఈ కార్మికుల నోట్ల మట్టి కొడితే మాత్రం ఎక్కడి దాకైనా వెళ్ళడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్